ఈరోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ చికిత్సల శాఖ ఆధ్వర్యంలో 2004 సంవత్సరానికి సంబంధించిన కాలమాని క్యాలెండర్ ముద్రించి ఆవిష్కరణ చేయడం అభినందించదగ్గ విషయం. వాస్తవంగా వీళ్ళ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్యా వ్యవస్థని చెప్పక తప్పదని చెప్పంటుంది. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రధాన మూలం బోధకులు. అటువంటి బోధకులకు ఏదైతుందో సమస్యలు లేకుండా వారి సమస్యలన్నీ పరిష్కరింపచేసి వారితో మెరుగైన రీతిలో సేవలు పొంది ప్రయత్నం చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడంతో మన ప్రాంతంలో ఉన్నట్టుగా విద్యా సమస్యలతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, అందరికీ ఉపాధి కల్పనకి ఏదైతుందో అవకాశం లభిస్తుందనేటువంటి భావనతోని ఉద్యమాన్ని బలోపేతం చేయటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం మనకందరికీ తెలిసింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ దశాబ్ద కాలంలో ఉద్యమ నాయకుడిగా భావించి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి 2 పర్యాయాల అవకాశం కల్పిస్తే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం లభిస్తుందని చెప్పి భావించడం జరిగిందో ఇవి మరింత పేరుకుపోయిన మరింత సమస్యలు జటిలమై ఉన్నాయని చెప్పక తప్పదని చెప్పంటారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఇవాళ ఈ సిపిఎస్ విధానానికి ఒక పరిష్కారం లభించి ఓపీఎస్గా రూపుదిద్దుకుంటుందని చెప్పి భావించింది. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. పెన్షన్ విధానం పట్ల ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మరి ఆ సిపిఎస్ ఓపీఎస్ విధానం మార్పు పట్ల గత ప్రభుత్వం ఏదైతుందో తగు నిర్ణయం తీసుకోలేకపోవడంతో నూతనంగా నియామకం పొందేటట్లు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నామని చెప్పక తప్పని చెప్పి అట్లా ఈ జోనల్ సిస్టమ్కి సంబంధించిన 317 జీవో ఏదైతే తెరపైకి వచ్చిందో ఇప్పుడు 371D స్థానే అంటే వాస్తవంగా ఈ జోనల్ సిస్టమ్ అనేది ఇటు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకే కానీ అటు విద్యార్థి లోకానికి కానీ మెరుగైన రీతిలో ఉండాలి. ఇక్కడ ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఏదైతుందో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంకి బదిలీ చేయబడి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే వివిధ ప్రాంతాలకు సేవలు అందింపచేయడం జరిగిందో ఒక ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉదాహరణ తీసుకుంటే అది ప్రస్తుతం 4 జిల్లాలకు విభజించబడింది.